మా దిగురాల మండలం పెనుమూలు గ్రామం అమ్మ, మంగళగిరి నియోజకవర్గం. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడు చేస్తున్నాను. మా నియోజకవర్గం నుంచి లోకేష్ బాబు గారికి 91,000 చిల్లర మెజార్టీ ఇచ్చాము మేము. ఆయన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మామూలుగా బీజేపీ కానీ ఎవరైనా బాగా చేస్తున్నారు. మీరు ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు, 20 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు. మెడికల్ కాలేజీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన జగన్ హయాంలోనే వచ్చినాయి, చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటి కూడా రాలేదు. లేదు, అసలు మెడికల్ కాలేజీలు కానీ, ఏఎంస్ హాస్పిటల్ కానీ ఏమన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోనే ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక అమర్రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారిని తరిమి కొడితే ఆయన తెలంగాణలో పెట్టుకున్నాడు. జాకీ బ్యాటరీలో తీసుకున్నారు అనంతపురంలో. కియా బ్యాటరీలో కార్లు దొంగతనం చేశారు. ఒక రోడ్లు ఏంటి, ఒక మైనింగ్ ఏంటి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డే ఆపుకున్నాడు. ఆయన ఇంటికి నడవడానికి 5 సంవత్సరాలు. కూటమి ప్రభుత్వం గెలవగానే పీకి పారేశారు, గేట్లు కూడా పీకేశారు. మాకు మాత్రం బాగా కూటమి ప్రభుత్వం మీద బాగా నమ్మకం ఉంది. రైతులకు కానీ, లేకపోతే డ్వాక్రా మహిళలకు కానీ, లేకపోతే ఇంకా చిన్నకారు రైతులకు ఎవరికైనా సరే బాగా చేస్తున్నారు. అదిగాక ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కులవృత్తి ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు అట్లా మామూలుగా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం సంకల్పిస్తున్నారు. లోన్ల కింద సగం సబ్సిడీ, 50% కట్టుకోవడం మామూలుగా క్యాస్ట్లను బట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాడు అంటే ఒక 10,000, 5,000 వాళ్ళ పేరు బటన్ నొక్కేవాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఇచ్చే 3 లక్షలు ఆయన 20 మందికి పంచేవాడు. దానికి తేడా తెలుసుకొని ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు, భారీ మెజార్టీతో గెలిపించారు. 2029లో మాత్రం అసలు పోటీయే ఉండదు అనుకుంటున్నాం మేమైతే. అసలు పోటీయే ఉండదు అనుకుంటున్నాం మేము. పోటీయే ఉండదు అనుకుంటున్నాం మేము. ఏదో గ్రామాల్లో చెప్తారు చూడండి మేడం గారు, ఈ ఊరు ఎనామస్ అయింది, ఆ ఊరు ఎనామస్ అయింది, ఇక్కడ నామినేషన్ లేదు, ఇక్కడ డిలిపై అయిపోయింది అని చెప్తారు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎనామస్ ప్రభుత్వం అయిపోద్దని మేము అనుకుంటున్నాం.